ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసంలే. మరి సిద్ధు ఎక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడ కళ వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్కి కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అదెందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిలువాడిని. రేయ్ సిద్ధు, రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా? అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్ ఇయ్యి. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. ఇది చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే. నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ. అదేంట్రా శారీరకంగా అంటుంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ అన్న చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం, అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకి రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు. వెళ్ళి కుమ్మైరా. డాక్టర్ గారు ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతాం? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులన్నీ వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడి గురవబోతున్నారని. అంతేకాదు, నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1,00,00,000 ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను ఆమె తెచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి, ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఏదో ఒక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది, పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవ్వనని చెప్పాను కదా, చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బురా. అయినా నీకు ఎందుకు ఇవ్వాలి? ఆ ఇల్లు కాలిపోయి మిగతా మనుషులతో పాటు అంతా చనిపోయినా బాగుండేది. ఏం చేస్తాం, మనుషులు పోయారు, బరువు మాత్రం మిగిలింది. ఏ సిద్ధు, కాలేజ్ ఫీజు కట్టావా? కాలేజ్ అన్నా కట్టాలి కదా మరి. కట్టావా లేదా? బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. అంత సీన్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడిదిరా? మరి తెలిసింది అడుగుతావు. దేనో మెయింటైన్ చేస్తున్నావు కదా, దాన్ని కట్టమనొచ్చు కదా. పెద్ద పెద్ద బిల్లులు అడిగితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దమ్మా. సరే, ఇవి తీసుకెళ్లి కట్టే. నువ్వు డబ్బులు ఇచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చా? చెప్పుకో, ఇవి నా డబ్బులు. అరే ఆనంద్, ఇట్రా. ఏంట్రా? మీ చెల్లి నా కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిందిరా. క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. కట్టయి, తిరిగి ఇచ్చేటప్పుడు దానికే ఇచ్చేయి.
ఏంటి నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఇచ్చినట్టే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి కదా. థ్యాంక్ యూ. సర్లే నువ్వు క్లాస్కి వెళ్ళరా, నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. ఓకే రా, బాయ్. ఓకే పద. హా. ఏంటి పూజ ఇక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. మ్. దొంగది కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు ఆ, నీకోసం టీ-షర్ట్ తెచ్చాను. ఆ, అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. పోండే. బాగుందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి. ఏయ్, నీ పని బాగుందిరా. నేను ఫీజు కట్టడం, అదేమో టీషర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఆ, ఏంటేంటి ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ఆ? ఏయ్, ప్లాన్లు ఏయ్, ఉంటాయి. కొట్టకే, ఉంటాయి. సంజన, కొట్టకే, ఇంకా తగులుతుందే. ఏ ఏ అబ్బా, ప్లాన్లు ఉన్నాయి? కొట్టకే. చెప్పు. ఏయ్. ఇడియట్. షర్ట్ ఇప్పేరా. ఎందుకు? అది ఈడి ఫిగర్, ఈడి దానికి తెగలైన ఎత్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది, అందుకే అయిపోయమ్మా. ఓస్ అంతేనా? ఓ సంతేనా కాదు, ముందు నువ్వు ఇప్పు. ఓకే, ఏయ్, ఎందుకు విప్పుతున్నావు? విప్పొద్దు. నువ్వు వాడు ఫిగర్ అవుట్ కదా. వీడా థూ పొట్టేదవా. ఏయ్, నేను కాదు ఈడు. ఆడికన్నా నువ్వే బెటర్లే. ఆ? ఏయ్, అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. ముందా షర్ట్ ఇప్పేరా. ఎందుకు? సిద్ధు విప్పొద్దు. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి అన్నయ్య వద్దన్నయ్య. షర్ట్ నలిగిపోద్ది. షర్ట్ ఏంట్రా, ఇప్పుడు నువ్వే నలిగిపోతావు. నాకు నిన్ను కొట్టాలనుంది, కాకపోతే మీరు 6 ఉన్నారని ఆలోచిస్తున్నాను. అంటే ఇడు కొట్టలేడనా? అరే ఏరా కుమ్మే అంతే. అరే జరగండి జరగండి. రెడీ స్టార్ట్. Check it out now, hear what I say. This guy's gonna shake you up. It's the bam that you want to twist and break your knees. Come on. ఇంకొకటి రావచ్చు. దమ్ముంటే రండి బే. అరే నువ్వు వెళ్ళరా. ఇప్పుడు నలుగురు రావచ్చు, ఆ మాత్రం మేనేజ్ చేయగలను. నా ఎంట్రీ లాస్ట్ లో ఇస్తా, మీరు వెళ్ళండి రా. సిద్ధు తప్పుకో. నీ బెటర్ ఎందుకు ఫీల్ అయ్యావు? నాలో ఏం నచ్చిందమ్మా? వెనకాల తిరుగుతున్నావు నీ అవ్వ. Bloody idiot. Check it out now, hear what I say. This guy's gonna shake you up. It's the bam that you want to twist and break your knees. ఇంకో 4 టీ-షర్ట్లు కొనిస్తా. 40 మందిని కొట్టు, నీకేం భయం లేదు, నేనున్నా. రే సిద్ధు, దీని మాట నమ్మకు.